ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ పాలవెల్లిని తీసి మంచిగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాం. మాది రెంటెడ్ హౌస్ అవడంతో మేకులు ఉండవు, అలాగే మేకులు కొట్టడానికి కూడా ఉండదు. ఇలా అరేంజ్ చేసేసాం అనమాట. ఇంకా గుమ్మాలకి మామిడాకులు కట్టేసి గుమ్మాలన్నిటికీ పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుని మా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. వంటగదిలో కాకుండా హాల్లో చేసుకుంటాం మేము ఏ పూజలైనా, విశాలంగా ఉంటుందని చెప్పి. మా వినాయకుడు అయితే ఇలా మట్టి వినాయకుడు, అటు పక్కన రంగు వినాయకుడు రెండు పెట్టుకుంటాం. ఇక్కడ పూజ చేసుకున్నాక ఇంకా దేవుడి మండపంలో కూడా దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటాం. మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।